ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన కొందరు విద్యార్థులు తీరా పరీక్ష సమయం వచ్చేసరికి తమలోని వింత వింత టాలెంట్ను బయటపెడుతున్నారు. పరీక్ష హాల్లో ఆన్సర్లు రాయమంటే పేపర్లలో డబ్బులు పెట్టడం, సినిమా స్టోరీలు రాయడం చూసాం. కానీ ఇప్పుడు ఒక విద్యార్థి ఏకంగా ఎగ్జామినర్నే దేవుణ్ణి చూస్తూ ఆన్సర్ షీట్లోనే బొమ్మలు గీసి వేడుకున్న తీరు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ క్రియేటివ్ ఆన్సర్ షీట్ కథా కమామిషి ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం జరుగుతుండగా ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి తన ఆన్సర్ షీట్లో సబ్జెక్టుకు సంబంధించిన సమాధానాలకు బదులు ఎగ్జామినర్ను బతిమాలుకుంటూ ఒక భావోద్వేగ లేఖ రాశాడు. సార్, నాకు అమ్మా నాన్న లేరు, మీరే నాకు అమ్మా నాన్న, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, మీరే నా దేవుడు సార్, చదువుకున్నవి పరీక్షలు రాలేదు, ప్లీజ్ నన్ను పాస్ చేయండి అంటూ వేడుకున్నాడు. కేవలం అక్షరాలతో ఆగకుండా గురువు కాళ్లపై శిష్యుడు బోర్లాపడి నమస్కరిస్తున్నట్లు ఒక బొమ్మ కూడా గీశాడు. ఆ బొమ్మల దగ్గర సార్ అని, నేను అని రాసి తనలోని కళాకారుని నిద్రలేపాడు. ఈ ఫోటో కాస్త నెట్టింట వైరల్ కావడంతో నెట్జన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీడు పాస్ అయినా ఫెయిల్ అయినా జబర్దస్త్ లాంటి షోలకు వెళ్తే గ్యారంటీగా ఫేమస్ అవుతాడని కొందరు సెటైర్లు వేస్తుంటే, పాపం ఆ అబ్బాయి పరిస్థితి చూసి పాస్ మార్కులు ఏంటి సార్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఫీజుల కోసం తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెడుతుంటే పిల్లలు మాత్రం సోషల్ మీడియా రీల్స్ మాయలో పడి భవిష్యత్తును ఎలా నాశనం చేసుకుంటున్నారనేది కాదనలేని నిజం. ఇలాంటి అడ్డదారులు తొక్కడం వల్ల ఫలితం ఉండదని, కష్టపడి చదివితేనే గుర్తింపు ఉంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఆణిముత్యం రాసిన సమాధానం మాత్రం ఇప్పుడు ఇంటర్ బోర్డు వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది.